ఉగ్రవాదులు హతం. ఆంధ్రప్రదేశ్పై పంజా విసిరేందుకు పెతాయ్ దూసుకొస్తోంది. 2 నెలల క్రితం తితలి తుపాను ఉత్తర కోస్తాను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు దక్షిణ కోస్తాపై పెతాయ్ వస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాల సూచనలతో కోస్తా రైతాంగం కలవరపడుతోంది. వరి కోతలు దాదాపు చివరికొచ్చినా పత్తి పంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఈ క్రమంలో వెలువడుతున్న తుపాను వార్తలు రైతులకు కునుకును దూరం చేస్తున్నాయి. గురువారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ చెన్నైకు 775 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, శ్రీహరికోటకు 790 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి నేడు తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారనుంది. ఉత్తర వాయువ్యంగా పయనించి ఈ నెల 17 మధ్యాహ్నం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీవ్ర తుపానుగా మారిన తర్వాత అంటే ఈ నెల 16 నుంచి గంటకు 80 నుంచి 90, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఫోన్లు రాగానే స్పందించేందుకు కాల్ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తుపాను పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షించేందుకు సచివాలయంలోని మంత్రి లోకేష్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తుపాను వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్ల తరలింపును ఈ విభాగం పర్యవేక్షించింది. తీర ప్రాంతంలోని రైతులు ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని మంత్రి పుల్లారావు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన పడవల్లో చాలా వరకు ఒడ్డుకు చేరిన మరికొన్ని పడవలు మాత్రం ఇంకా సముద్రంలోనే ఉన్నాయి. వీటిలో సుమారు 50 మంది వరకు మత్స్యకారులు ఉన్నారని అంచనా. డిసెంబర్లో కోస్తాకు తుపాన్లు అరుదుగా వస్తుంటాయి. ఆ ప్రాంతంలో తుపాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉండకపోవడమే అందుకు కారణం. 1965 డిసెంబర్ 30న విశాఖపట్నానికి దక్షిణాన ఓ తుపాను తీరం దాటింది. 1985 డిసెంబర్ 13న శ్రీహరికోట వద్ద తీవ్ర తుపాను ఒకటి తీరం దాటింది. 2003 డిసెంబర్ 15న మచిలీపట్నం వద్ద, 2010 డిసెంబర్ 12న మళ్లీ మచిలీపట్నం సమీపంలోనే మరో తుపాను తీరం దాటింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తాజాగా ఈ నెల 17న పెతాయ్ దక్షిణ కోస్తాలో తీరం దాటనుంది.
తుపాన్కు సంబంధించి మరిన్ని వివరాలు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఓవర్ టు యు. తుఫాను వైజాగ్ ని మొత్తం కూడా ముంచెత్తింది. ఆ తర్వాత నిన్న తితిలి తుఫాను శ్రీకాకుళం సర్వనాశనం చేసింది. ప్రస్తుతం ఈ పేతేన్ తుఫాను ప్రళయం చూడొచ్చు. మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లా మైపాడులో ఉన్నాం. ఈ మైపాడు బీచ్ వద్ద సాధారణంగా 200 నుంచి 300 మంది పర్యాటకులతో ఎప్పుడు సందడిగా ఉండే ఈ మైపాడు తీరం ఇప్పుడు గందరగోళమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అలలు ఎగిసి పడుతున్నాయి. దాదాపు 2 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు మేర అలలు ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు నిత్యం ఈ సముద్రం అలలో ఆటలాడుకునే మత్స్యకారులు సైతం అలలను చూసి భయపడే పరిస్థితి నెలకొంది. సముద్ర తీర ప్రాంతంలో కావలి మండలం నందెమ్మపురం దగ్గర నుంచి తడ వరకు కూడా సముద్రం 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు కూడా ముందుకొచ్చింది. సముద్రంలో అలల ఉధృతి గంటకి కూడా పెరిగిపోతుంది. గాలులు కూడా పెరుగుతూ ఉన్నాయి. రేపు 17వ తేదీన ఎల్లుండి 17వ తేదీన ఒంగోలు కాకినాడ మధ్య తీరం దాటవచ్చు. ఈ పేతేన్ తుఫాను ప్రళయం దాటవచ్చు అని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ వాళ్ళు చెబుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో పరిస్థితి మాత్రం తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇక్కడ మనతో పాటు పలువురు మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏంటి పరిస్థితి? అలలు ఎలా ఉంది? అలలు చూస్తే మాత్రం బీభత్సంగా ఉన్నాయి, భయంకరంగా ఉంది. సముద్రం రోజు రోజుకి మారుతా ఉంది. నిన్న మొన్నటికన్నా ఈ రోజు అతి ఎక్కువగా ఉంది అలలు. సముద్రం అలిగనే పరిస్థితిలో ఉంది. మీరు ఈ గ్రామ కాపు కదా, ఎన్ని రోజుల నుంచి చేపల వేట? చేపల వేట అంటే 5-6 రోజుల నుంచి ఆపేసి ఉన్నాము. మాకు స్థానిక అధికారులు ఏంటంటే 3 రోజుల నుంచి తెలియపరుస్తూ ఉంటారు. తెలియపరిచిన దానివల్ల ఏంటంటే మేము దండోర వేసుకొని సాటింపు వేసుకొని మత్స్యకారులు ఎవరు ఏటకి వెళ్ళడానికి లేకుండా 5 రోజుల నుంచి మేము ఏట సాగనేకుండా ఆపేసి ఉన్నాము. అలల ఉధృతి ఎలా ఉంది? ఇక్కడ చూస్తున్నాం, దాదాపు మనిషి ఎత్తు మేర కూడా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు. మామూలుగా అయితే పెద్దగా అలల చాలా నిదానంగా ప్రశాంతంగా ఉండే సముద్రం ఈ రోజు కడలి కల్లోలం మనం ఇక్కడ చూస్తున్నాము. ఏమంటారు ఈ అలల గురించి? ఈ అలలు అంటే మాకు భయంకరంగా కనిపిస్తుందండి. అలలండి అలలు భయంకరంగా కనిపిస్తుంది. ఈ అల్ల తాకిడి వల్ల మాకు పడవల వల్ల ఎక్కడ దెబ్బతింటది అని చెప్పి మేము భయం ఆందోళనతో భయపడుతున్నామండి. మొన్నటికి మొన్న ఒక తుఫాను కారణంగా దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా చేపల వేట సాగలేదు. మళ్ళా ఈ తుఫాను వల్ల ఎన్ని రోజులు వేట సాగే పరిస్థితి లేదు. మీ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? గజ తుఫాను వల్ల 15 రోజులు వేటలు ఆపేశామండి. స్థానిక అధికారులు తెలియపరచడం వల్ల ఏంటంటే సాటింపు వేసుకొని 15 రోజులు సాటింపు వేట లేకుండా నిషేధం ఆపేశాము. ఇప్పుడు ఏంటంటే మనకి 13వ తారీఖు నుంచి చెప్పారు, మనకి 17 దాకా. ఇప్పుడు మేము 12వ తారీఖు నుంచి ఆ ఏట ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. సముద్రం అయితే మాత్రం మనకి 3 నెలలు, వర్షాకాలం 3 నెలలు మాత్రం ఇంత ఉద్రగతి ఎప్పుడూ లేదు. ఈ రోజు మరీ ఉద్రగతిగా ఉంది. ఇంకా ఇది ఇంతటితో ఆగద్దాలు ఇంకా ఎక్కువ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. మాకైతే వేట మాత్రం బతుకు తీరు మాత్రం పూర్తిగా లేదు. స్నానం చేస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉండే సముద్రం ఈ రోజున చాలా ఉధృతంగా కనిపిస్తుంది. చాలా భయంకరంగా కనపడుతున్నాయి సార్. చాలా భయంకరంగా కనపడుతున్నాయి. అంతకుముందు మీరు ఎక్కడ దాకా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు? ఇంతకు ముందు అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మత్స్యకారులందరూ కూడా తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులందరూ కూడా కేవలం ఈ చేపల వేట మీద జీవనం సాగించే పరిస్థితి. అలాంటిది ఈ రోజున చేపల వేట సాగక వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని కావు. ఈ పేతేన్ తుఫాన్ కారణంగా ఎక్కడ తీర ప్రాంతం అంటే ఈ సముద్రం పక్కనే ఉండే గ్రామాల్లోకి నీళ్లు చొచ్చుకొస్తాయో అనే ఒక భయాందోళనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. మనతో పాటు మరికొంతమంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నాయి అలల ఉధృతి, ఎలా ఉంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొన్నైతే ప్రశాంతంగా ఉండింది. రాత్రి నుంచి ఎక్కువ అయ్యింది వర్షం. ఇది ఒక సముద్రం మా మత్స్యకారులు మాత్రం 2 రోజుల నుంచి ఏటకు పోవట్లేదు. ఇంకా ఎక్కువ పెరిగేటట్టుగా ఉంది. వర్షం కూడా ఇంకా పడలేదు. వర్షాలు పడుతుందని ఇంకా మా మత్స్యకారులందరూ చాలా భయపడుతూ ఇక్కడ సముద్రంలో ఉన్నాం. ఏం జరుగుతుందో అది. దాదాపు 50 నుంచి 100 మీటర్ల మేర సముద్రం ముందుకు వస్తున్నట్టుంది. మామూలుగా అలలు ఎక్కడ దాకా వస్తాయి? ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంది? మామూలుగా అయితే చాలా దూరంగా ఉండేది. ఇప్పుడు మా పడవల దగ్గరకు తాకుతా ఉంది. ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అయితే ఇంకా పడవలు కూడా